హాయ్, ఈరోజు టాపిక్ అసెంబ్లీ సమావేశాలపై. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే అకౌంట్ను ఫాలో చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం మొదటి నుంచి అనుకుంటున్నట్లే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాత్రం రెండవ రోజు మూడవ రోజు సమావేశాలలో హాజరు కాలేదు. అంటే తను కేవలం ఈ రోజు నుంచి ఒక లెక్క, రేపు నుంచి ఒక లెక్క అని మీడియా ముందల పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఈరోజు జీతం కోసం లేదా తన ప్రతిపక్ష హోదా ఎక్కడ పోతుందో అని చెప్పి భయపడి కేవలం మొదటి రోజు వచ్చి సంతకం పెట్టి 2 నిమిషాల్లోనే గయాబాయిన విషయం మనం అందరం చూసినాం. గయాబాయి పోయేటోడు ఊకే పోకుండా రేపటి నుంచి ఒక లెక్క, ఎల్లుండి నుంచి ఒక లెక్క అని చెప్పి శబదాలు చేసిపోయిండు కదా. మరి ప్రతిపక్ష నాయకుడి పనితనం ఇదేనా? సిగ్గు శరం, మానం మర్యాద, సిగ్గు శరం ఉంటే వెంటనే ఆ ప్రతిపక్ష హోదా ఒక దళితుడికి కట్టబెట్టాలి. ముఖ్యమంత్రిని చేస్తాను చేయలేదు కదా, ఈ ప్రధాన ప్రతిపక్ష హోదానన్నా నీకు సిగ్గు శరం ఉంటే కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఒక దళితుడికి ఉప ప్రతిపక్ష నాయకులని 3 నియమించినావు, కనీసం అందులో ఒక దళితుడైనా ఉండడా? లేడు. నీవు చెయ్యవు, దళితునికి ఇయ్యవు. నీ బుద్ధి, నీ వంకర బుద్ధి ఇది. నిన్ను ప్రజలు ఎందుకు చీదరించుకున్నారంటే నీవు ఒక దుర్మార్గుడవు, దుష్టుడవు, నీవు ఒక కాలాంతకుడవు అని చెప్పి ప్రజలు గుర్తించరు. అందుకే నేను బామూకే పరిమితం చేసి ఈ యొక్క ఉప ప్రతిపక్ష నాయకుల పరిస్థితి కూడా ఎట్లుంది అంటే అసెంబ్లీలో నుంచి చేసిన తప్పుల్ని రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడ ప్రశ్నిస్తారో వాళ్ళకి సమాధానం చెప్పనికి లేక ముఖం ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి మైక్ ఇయ్యలేదని చెప్పి ఒక సాగు చూపించి మొత్తం బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోయింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఎందుకయ్యా అంటే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు చేసిన విధ్వంసమైన నీటి వాటల పైన మొత్తం విషయం బయట పెడతాడు, దానికి సమాధానం చెప్పనికి మన దగ్గర సమాధానం లేదు అని చెప్పి వాళ్ళు చేసిన దొంగ పనులన్నీ ఎక్కడ బయట పడతాయో అని చెప్పి భయపడి బాయ్కాట్ అనే ఒక పేరు పెట్టి పోయిన దగులు బాధ్యులు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇప్పుడు చెప్పండి ప్రజలారా, వీళ్ళని నమ్మవచ్చా మనము? చూడండి ఒకసారి ఈ వీడియో. ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ క్వశ్చన్ కు సంబంధించి క్వశ్చన్ కాదు సార్, ఒక్క నిమిషం వినండి. మీరు సార్, యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ హౌస్. ఈ సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కులు ఉంటాయి. మీరే మా హక్కుల్ని కాపాడాలి. వినండి. వినండి, నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడతలేను. మినిస్టర్ గారు క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ప్లీజ్ లిసన్ టు మీ సార్, దయచేసి ఒక్క నిమిషం వినండి సార్. యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్. సభలో ఉండే సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. మీరే మా హక్కుల్ని కాపాడాలి, మీరు మా రెస్క్యూకు రావాలి. 2-3 విషయాలు సార్ ఇక్కడ. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడారు, సభానాయకుడు ఓకే. దాని మీద మీరు ఇంకొక విపక్షానికి ఇచ్చి మాకు మైక్ ఇవ్వకపోవడము, మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు, ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్. మాకెందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైక్ ఇయ్యరు? క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్. సో అందువల్ల కైండ్లీ లీజన్, ఒక 2 నిమిషాలే ఇవ్వండి. ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్, మెంబర్స్ రైట్, రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది. మీరు మా దిక్కే చూడరు, మాకు మైక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. మీరు క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి. ముఖ్యమంత్రిని తిట్టనికి మైక్ కావాలంట. అరే బాబు, నువ్వు ప్రజా సమస్యల మీద ఇది క్వశ్చన్ అని చెప్పి స్పీకర్ గారు చెప్తా ఉంటే లేదు, ముఖ్యమంత్రిని తిట్టనికేనైతేనే ఈయనకు మైక్ కావాలంట. నీకు తిట్టనికి అయితే మైక్ ఇయ్యను, ప్రజా సమస్యల మీద మాట్లాడని స్పీకర్ గారు అంటే
బాయ్కాట్ చేసి వెళ్ళిపోతున్నాం. అంటే చెప్పే సమాధానం లేక పారిపోయిన దొంగలు ఈ హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ అండ్ బ్యాచ్. 2028లో డిపాజిట్లు ఏ ఒక్కడికి కూడా డిపాజిట్లు తగ్గకూడదు. ఇంకా ఒక్క సీటు మొన్న ఎంపీ ఎలక్షన్లో ఏ కథ అయితే పట్టించిండ్రో వీళ్ళని 28లో జనరల్ ఎలక్షన్లో కూడా జీరో రావాలి ఈ బీఆర్ఎస్. అప్పుడే ప్రజా సమస్యల మీద మాట్లాడనందుకే, మేము ఈ పొరపాటు చేసినందుకే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి కేసీఆర్ బ్యాచ్కి, ఈ దొంగ బ్యాచ్కి అందరికీ తెలిసిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.